ఇప్పుడు ఇది చూడండి, స్టెప్ బై స్టెప్ చక్కగా రౌండ్ బ్రష్ తీసుకున్నాను. కలరింగ్ అప్లై చేసుకుంటా, ఈయనకి కూడా అప్లై చేసుకుంటా వెళ్తున్నాను సింగిల్గా. చూడండి, ఓకే. నాకు సైజు సరిపోవాలి, సైజు సరిపోయేలాగా బ్రష్ని చూస్ చేసుకోవాలి మనం. ఇప్పుడు అది ఆరలేదు కదా ఇంకా. చూడండి, లైట్గా అసలు టిప్కి చూసారా కలర్ ఎంత చిన్నగా తీసుకున్నాను. అలా తీసుకుని లైట్గా అప్లై చేసుకుంటా, సింగిల్ పెటల్ ఫినిషింగ్ అయ్యేలాగా చూసుకోండి, ఓకేనా. వైట్ అప్లై చేసినప్పుడు బ్రష్ కడుక్కోనక్కర్లేదు, క్లీన్ చేసుకోనక్కర్లేదు. వైల్ కంప్లీటింగ్ ద వైట్ అప్లయింగ్ తర్వాత అప్పుడు మనం కలర్ ఏదైతే తీసుకుంటామో కలర్ అప్లై చేయడం అయిన తర్వాత కావాలంటే బ్రష్ కడగాలి. ఎందుకంటే కడగలేదనుకో ఆ కలర్ బ్రష్కి కుంచులు కుండిపోయి వైట్లో డిక్ చేయగానే వైట్ కలర్ అంతా కలర్ మారిపోతుంది, ఓకేనా. చాలామంది ఏం చేస్తారంటే ఒక క్లాత్ పెట్టుకుని తుడిచేస్తూ ఉంటారు, మొత్తం వేయకుండా 2 పెటర్లు వేస్తున్నారు. 2 అయితేనే నాకు ఆ టైం సరిపోతుంది, అది ఆరిపోయే టైము నాకు సరిపోతుంది. మీరు ఫ్రేమ్ పెట్టుకుని వేశారనుకోండి, ఇప్పుడు నేను చేసే ఈ తాంజూర్ పెయింటింగ్కి ఫ్రేమ్ పెట్టుకుని వేస్తే డ్రై అవ్వడానికి టైం పడుతుంది. సో అందుకని నేనేం చేశాను, ఈ టేబుల్ నేను బ్లాక్ ప్రింటింగ్ కోసమని చేసుకున్నాను. సో దాని మీద పెట్టి దీన్ని నీట్గా ఫినిష్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ వాష్ చేస్తున్న ఫ్యాబ్రిక్ ఉంటుంది, రిపీటెడ్గా వాష్ చేస్తున్న ఫ్యాబ్రిక్, అది అబ్జార్ప్షన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది అనమాట, పీల్చుకునే తత్వం ఎక్కువ ఉంటుంది. అందుకని నాకు ఫాస్ట్ డ్రై అవుతుంది, నీట్ ఫినిషింగ్ కూడా వస్తుంది. కింద లాక్కుంటుంది అంటారా నీట్గా. ఓకే, పైన ఇక్కడ నేను గ్యాప్ ఎందుకు వదిలానంటే అక్కడ స్టోన్ వర్క్ వస్తుంది, అంటే డిజైన్ మనం ఊహించుకుని వేసుకోవాలి. మనకి ఎక్కడ ఏమేం కావాలి ఏంటనేది మనకు ఒక ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ లేకుండా డిజైనింగ్ అనేది చేసుకోకూడదు. ఫస్ట్ ఏది ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఇక్కడ కుందన్స్ చేసుకుందాం వర్క్, ఇక్కడేమో బీడ్స్ గోల్డ్ బీడ్స్ చైన్ ఉంటుంది అది పెట్టుకుందాము, లేదు ఏమన్నా జర్కన్ అంటే రాళ్ళు ఉంటాయి అలా ఏమన్నా అంటించుకుందాం స్టోన్ వర్క్. అలా ప్రతిదానికి కూడా మనకు ఒక ఐడియా ఉండాలి, ఆ ప్లానింగ్ ప్రకారమే మనం వెళ్ళాలి తప్ప ఎలా పడితే అలాగా చేసుకోకూడదు. నాన్నది వేడి తట్టుకోలేపా, చూసారా అదిగో. అసలు మనం ఏ కలర్ అయితే వేద్దాం అనుకుంటున్నామో అది చాలా లైట్గా తీసుకోవాలి, కలర్ ఎక్కువ తీసుకోకూడదు. ఆ తీసుకున్నది కూడా చక్కగా లైన్గా వెళ్ళాలండి, మనం ఎలా పడితే అలా కూడా వెళ్ళకూడదు. ఇది చూడండి, బ్రష్ సైజు చిన్నది అయిపోయింది ఇక్కడ, పెరిగిన కొద్దిగా సైజు కొద్దిగా పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నాము, 2 తీసుకున్నాము, అంటే ఇప్పుడు మనం 4 తీసుకోవచ్చు. 3 ఉంది ఇది, ఓకే 3 తీసుకుంటున్నాను. అక్కడ ఇదిగోండి చూడండి, సైజు సరిపోయింది కదా. సరిపోయింది. ఫాస్ట్గా అయిపోవాలంటే అవ్వదండి, కొంచెం పేషెన్స్ తీసుకోవాలి, టైం పడుతుంది ఇలాంటి వర్క్కి. ఆ డీటెయిలింగ్స్ కూడా మిస్ అవ్వకూడదు అనమాట, చాలా వర్క్ ఉంటుంది. పెయింటింగ్ అంటే చాలా ఈజీ, ఏముంది దిద్దేసేసి రుద్దేద్దామని రుద్దేస్తారు, అలా రుద్దొద్దు.
ఇది టైమింగ్ తీసుకోవచ్చు అట్టుకుంటా. ఇది 3 పెటల్స్ వరకు డ్రై అవ్వలేదు చూడండి వేసింది ఫస్ట్ది. ఇంకా సైజ్ పెరుగుతుంది కదా. ఓకే 3 పెటల్స్ చెప్పని వేసుకోవచ్చు దీనికి. ఇది సేమ్ ఇంకా మొత్తం ఇంకా అన్ని పెటల్స్ అంతే 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 కదండి, అంతే. అట్లా వేయాలి.